పచ్చళ్ళన్నిటిలోకి నాకెంతో ఇష్టమైంది, నోట్లో నీళ్లు ఊరించే పచ్చడి పల్లి పచ్చడి. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు నేను ఎక్కువగా చేసే పచ్చడి కూడా ఇదే. వేడి వేడి రైస్, రాగి ముద్దలోకి అద్దిరిపోతుంది. ఇంకా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. ఒక్కసారి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ మీరే ట్రై చేస్తారు, అంత బాగుంటుంది. సరే అయితే లేట్ చేయకుండా సింపుల్గా రెసిపీ చూద్దామా? చలో. దానికోసం ముందుగా పచ్చడి ఎంత కావాలో దానికి తగ్గట్టు పల్లీలు అయితే తీసుకోవాలి. ఇవాళైతే ఈ కప్పు పల్లీలతో పచ్చడి చూద్దాం. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయిన తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న ఈ పల్లీలు వేసుకోవాలి. ఈ కప్పు పల్లీలు అనేవి చూడండి, దాదాపుగా ఒక 3 గుప్పెళ్ళ పల్లీలు అయితే ఉంటాయి. ఆ తర్వాత ఈ పల్లీలను లోపల దాకా బాగా వేగేదాకా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇక్కడ ఈ పల్లీలను ఓపిక్గా లో ఫ్లేమ్లోనే ఎంత బాగా వేయించుకుంటే పచ్చడి టేస్ట్ అనేది అంత బాగుంటుంది. చూడండి, పల్లీలు అనేవి ఈ విధంగా బాగా వేగాయి అనుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి. ఈ పల్లీలు చల్లారేలోపు అదే కడాయిలో పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులో టమోటాలు, కొంచెం చింతపండు కూడా వేస్తాం కాబట్టి ఆ పులుపును బ్యాలెన్స్ చేసేంత తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఈ విధంగా తుంచి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగడానికి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేశాక ఇందులోకి ఒక 5 దాకా తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత వీటిని కూడా అంతే, ఈ పచ్చిమిర్చి వేగి ఈ వెల్లుల్లి కూడా వేగి మంచి స్మెల్ వచ్చేదాకా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఈ పల్లి పచ్చడి అనేది కారంగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి దానికి తగ్గట్టు ఇక్కడ పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఫైనల్గా చూడండి, పచ్చిమిర్చి వెల్లుల్లి ఈ విధంగా బాగా వేగి మంచి స్మెల్ వచ్చింది అనుకున్నాక వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలో 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. ఇవి వేగడానికి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసి వీటిని లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఈ ఉల్లిపాయలు ఆయిల్లో వేగి అక్కడక్కడ ఎర్రగా రంగు మారి మంచి స్మెల్ అయితే వస్తుంది, అప్పటిదాకా వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు అనేవి ఈ విధంగా బాగా ఎర్రగా వేగాయి అనుకున్నాక వీటిని కూడా ఇందాక పచ్చిమిర్చి వేసుకున్న అదే ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ అదే కడాయిలో 2 మీడియం సైజు టమోటాలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ వేయించుకున్న ఉల్లిపాయ కానీ, టమోటా కానీ, పచ్చిమిర్చి కానీ నేను తీసుకున్న 3 గుప్పెళ్ళ పల్లీలకైతే పర్ఫెక్ట్గా సరిపోయాయి. పల్లీలు ఎన్ని తీసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ ఉల్లిపాయ, టమోటా ఇవన్నీ ఎక్కువ తక్కువలు వేసుకోవాల్సి ఉంటుంది. వేసిన ఈ టమోటాలు కూడా మగ్గడానికి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేశాక వీటిని బాగా మగ్గేదాకా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో కొద్దిసేపు, మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు అటు ఇటు తిప్పుకుంటూ మాడిపోకుండా వీటిని మెత్తగా వేయించుకోవాలి. సరే, ఈ టమోటా కొంచెం మగ్గేలోపు పక్కన కొంచెం చింతపండు అయితే నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇది మరీ ఎక్కువ వేసుకోకూడదు, టమోటాలు కూడా వేసాం కాబట్టి ఇక్కడ చింతపండు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఫైనల్గా ఈ టమోటా ముక్కలు కూడా మరీ మెత్తగా మగ్గించుకోకుండా చూడ్డానికి ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకోవాలి. సరే, వేయించుకున్న ఈ టమోటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు బాగా చల్లారేలోపు ఇందాక వేయించి పెట్టుకున్న ఈ పల్లీలకు సగం పల్లీలకు మాత్రమే పొట్టు తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక వేయించుకున్న వాటిలో ఉల్లిపాయ ముక్కలు తప్ప మిగిలినవన్నీ ఇందులోకి వేసుకోవాలి. ఉల్లిపాయలు తప్ప అంటే పచ్చిమిర్చి, టమోటా, వెల్లుల్లి వేసుకోవాలి. ఇక్కడ వేసే పచ్చిమిర్చి వలన ఒకవేళ కారం ఎక్కువగా ఉంటుంది అనిపిస్తే కొన్ని పచ్చిమిర్చి పక్కకు తీసేసి గ్రైండ్ చేసుకోవచ్చు, తక్కువ ఉంటే తర్వాత అయినా చూసుకుందాం. వీటితో పాటుగా ఇందాక నానబెట్టుకున్న చింతపండు కూడా నీళ్లు లేకుండా వేసుకోవాలి. ఫైనల్గా రుచికి సరిపడా సాల్ట్ కానీ లేదా రాళ్ళ ఉప్పు కానీ వేశాక ఇవన్నీ సమంగా మెదగడానికి ఈ విధంగా ఒకసారి బాగా కలిపి ఒకసారి గ్రైండ్ చేసి ఆ తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ, అదే ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ నీళ్లు కొంచెం కొంచెం వేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు, జస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మరీ మెత్తని పేస్ట్లా కాకుండా చూడ్డానికి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు, కారం సరి చూసుకోవచ్చు. కారం తక్కువ ఉంటే పచ్చిమిర్చిని వేయించి ఇక్కడ గ్రైండ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఇందాక వేయించి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేశాక ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి సమంగా మెదగడానికి ఈ విధంగా ఒకసారి బాగా కలిపిన తర్వాత మరీ మెత్తగా కాకుండా ఈ ఉల్లిపాయ ముక్కలు అక్కడక్కడ కనిపించేలా జస్ట్ ఒక జర్క్ ఇస్తే సరిపోతుంది. మరీ మెత్తగా అయితే గ్రైండ్ చేయకూడదు.
చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేశాక పచ్చడి అనేది గట్టిగా ఉంది అనిపిస్తే ఒక 2-3 స్పూన్స్ దాకా వాటర్ అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా గట్టిగా ఉన్న పచ్చడి రాగి ముద్ద రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. అదే బ్రేక్ఫాస్ట్లోకి సర్వ్ చేసుకోవాలనుకుంటే పలుచగా దానికి తగ్గట్టు నీళ్ళు వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సింపుల్గా అయిపోయిన ఈ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.